నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోనే వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్లో పేపర్ చూసుకుంటే, చదువు వారికి సాహసమే, అడవిలో 6 కిలోమీటర్లు నడిచి బడికి, జంతువులు భయం మధ్య నడక, ఊళ్ళో బడి లేకపోవడంతో రోజు పరుగు ఊరుకు, వర్షాకాలంలో వెళ్ళి రావడానికి అవస్థలు, బిల్డింగ్ కట్టి పాఠశాలను మరిచిన వైసీపీ, 40 ఏండ్లుగా బడి కోసం ఎదురు చూస్తున్న పల్నాడు జిల్లా రామాంజనేయపురం న్యాయం చేయాలని లోకేష్కు విన్నపం. రామాంజనేయపురం నుంచి మన్ని సుల్తాన్ పాలెంలోని బడికి నడిచి వెళుతున్న విద్యార్థులు, తిరుమల కిటకిట, తిరుమలలో రింగు రోడ్డు వరకు బారులు తీరిన భక్తులు, వరుస సెలవులతో పోటెత్తిన భక్తులు, 3 కిలోమీటర్ల మేర క్యూలైన్, సాయంత్రానికి క్యూలైన్ మూసివేత, సర్వదర్శనానికి 24 గంటల సమయం, గదుల కోసం 6 గంటల పైగా నిరీక్షణ, కళ్యాణకట్ట, అన్నప్రసాద కేంద్రాల్లో రద్దీ. కియాతో కలకల, సత్యసాయి జిల్లా వేల కుటుంబాల్లో వెలుగులు, రోజు రోజుకు విస్తరిస్తున్న అనుబంధ పరిశ్రమలు, జాతీయ రహదారి పక్కన 20 కిలోమీటర్ల పరిధిలో ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మంది పైగా ఉపాధి. ఉమ్మడి అనంత జిల్లా, ఇతర రాష్ట్రాల వారికి అవకాశాలు. ఒకప్పటి కొండగుట్టలపై ఇప్పుడు ఖరీదైన విల్లాలు, 1,00,000 పలికిన ఎకరా ఇప్పుడు 1,50,00,000 పైనే. నగరాలకు తలపించేలా రెస్టారెంట్లు, విల్లాలు, దుకాణాలు. పులివెందల పులి, పిల్లి శాపనార్థాలు, మనం ఇత్తే ఇత్తనం బట్టే ఆ చెట్టు కాయలు ఉంటాయని జగన్ రెడ్డి ఇటీవలగా తరచుగా చెప్తున్నట్లుగానే, అధికారంలో ఉన్నప్పుడు ఆయన గారు చేసిన అరాచకాయలే ఇప్పుడు కర్మ రూపంలో ఎదురుస్తున్నాయి. కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్లో బస్సుల ముందు గుర్తింపు కార్డులు చేతబట్టుకొని విద్యార్థులు సెల్ఫీ. ప్రీ బస్సు సూపర్ సక్సెస్, ఆడపడుసుల ప్రయాణ సంబరం, అన్ని రూట్లో భలే స్పందన, నిండుగా కనిపించిన బస్సులు, పూర్తి ఆక్యుపెన్స్తో రైట్, 0 టికెట్తో మహిళల్లో రిలీఫ్, తగ్గిన ఖర్చులు లెక్క వేసుకుంటూ ఉత్సాహంగా గమ్యస్థానాలకు. అన్ని చోట్ల మహిళలదే పైచేయి, రాజే మహేంద్రంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. అంబాజీపేట టు విజయవాడ, ఆ కుటుంబానికి 1.160 లబ్ధి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట నుంచి విజయవాడకు 170 కిలోమీటర్ల ఒక కుటుంబంలోని 3 మహిళలు, 2 బాలికలు ఫ్రీ బస్సుల్లో ఇంత దూరం ప్రయాణించి విజయవాడ చేరుకున్నారు. ఒక ప్రయాణంలోనే తమకు 1,160 రూపాయల లబ్ధి చేకూరిందని ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా వ్యక్తం చేశారు. అంబాజీపేట, విజయవాడ ఆ కుటుంబానికి 1,160 రూపాయల లబ్ధి అంట, ఫ్రీ బస్సులో ఉండడం వల్ల. సుంకాల సంఖ్యలు తప్పినట్టే. ట్రంప్ పుతిన్ భేటీ నేపథ్యంలో భారత్కు ఉపశమనం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేత దిశగా పరిణామాలు. ఓట్ చోరీపై తాడో పేడో, బీహార్లో నేటి నుంచి రాహుల్ ఓట్ అధికార యాత్ర, 20 జిల్లాల్లో 16 రోజులు, పెద్ద ఎత్తున పాల్గొనున్న ఇండియా కూటమి పార్టీలు. ఇది ఎస్ఐఆర్పై యుద్ధం, భారత ప్రజాస్వామ్య చరిత్రలో మైలురాయి. కాంగ్రెస్, ఆ అధికారం కోర్టులకు లేదు. బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు పెట్టలేదు. అలా చేసే రాజ్యాంగపరమైన గందరగోళం సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పిన కేంద్ర సర్కార్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం. నేడు బీజేపీ పార్లమెంటు పార్టీ భేటీ, అభ్యర్థిని నిర్ణయించే అవకాశం. రేసులో ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ పేరు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక. కరువు తీరింది, ఖరీఫ్ సాగు పుంజుకుంది. వరుస అల్పపీడనాలతో దంచుతున్న వానలు 24 నుంచి
8.6% తగ్గిన వానలోటు, సీమలో మెరుగైన వర్షపాతం, కోస్తాలో జోరుగా వరినాట్లు. రేపు మరో అల్పపీడనం, 24న మరొకటి ఏర్పడే అవకాశం. కోస్తా సీమకు మళ్ళీ భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఉత్తర కోస్తా రేవుల్లో మూడో నంబర్ హెచ్చరిక. మృత్యుకారుల సంద్రంలో వేటకు వెళ్లొద్దని సూచన. సైబర్ నేరగాళ్లకు సవాల్. రికవరీలో ఏపీ పోలీసుల సత్తా, ఆధునిక సాంకేతికతో గుర్తింపు. నేరగాళ్ల అరెస్టు, సొమ్ము స్వాధీనం. రికార్డు స్థాయిలో అనంతపురం పోలీసులకు 40 లక్షల రికవరీ. విజయనగరంలో రిటైర్డ్ టీచర్ సొమ్ము 20 లక్షల స్వాధీనం. బాపట్ల పోలీసు లక్షల్లో రికవరీ. రాష్ట్రాలు దాటి నిందితుల అరెస్ట్, గంటలో ఫిర్యాదు చేస్తే 90% రికవరీ అవకాశం. ధర్మవరం వాసికి ఉగ్ర లింకులు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సాక్షి, ఈనాడు, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. ఈనాడు తెలంగాణ మన పేపర్లో ముఖ్య వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఆదిలాబాద్ వణికింది, ములుగు మునిగింది. ములుగు జిల్లా గోవిందరావుపేటలో 22 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 17 సెంటీమీటర్, మంచిర్యాల జిల్లాలో గంటన్నరలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం. పొంగి పొర్లుతున్న వాగులు. భూపాలపల్లిలోని 19 గ్రామాలు నిలిచిన రాకపోకలు. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్. షాడో నేత వసూళ్లు మేత. పోలీస్ శాఖలో ఓ రాజకీయ నాయకుడి దందాలు. అడ్డగోలుగా దండుకునేందుకు అండదండాలు. కీలక పోస్టింగ్ కోసం అతడి చుట్టూ అధికారులు ప్రదర్శనలు. సిండికేట్ నడుపుతున్న 3 డీసీపీలు. కొందరు అధికారులపై నిఘా విభాగం ఆరా. ఓ డీసీపీపై సర్కారు వేటు. తెలంగాణ పోలీస్ శాఖలో షాడో నేత వ్యవహారం కలకలం సృష్టించింది. ప్రభుత్వంలో తనకు పలుకుబడి ఉందని ప్రచారం చేసుకుంటున్న అతడి ప్రవర్తన అతన్ని ప్రసన్నం చేసుకుంటే చాలు, పోస్టింగ్ దక్కుతుందనే భ్రమలో పలువురు అంటగాడుతుండడంతో శాఖలో చర్చనీయంగా మారింది. ఇందులో పలువురు ఏసీపీలు మొదలుకొని ఉన్నతాధికారుల వరకు ఉన్నారు. పలువురు డీసీపీలు అతడితో కలిసి చందాలు మునిగి తేలుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ఓ సొసైటీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆ షాడో నేత అంటరాగుతున్న కొందరు పోలీస్ అధికారుల గురించి నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. కొత్త వారికేది పీఎం కిసాన్. దరఖాస్తు చేసుకున్న విడుదల కాని నిధులు. అక్రమ పద్ధతులపై ప్రేక్షక పాత్ర పోషించలేము. కోర్టులను అడ్డు పెట్టుకుని ఉత్తర్వులు పొందాలంటే అనుబంధించబోము. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సమర్పిస్తేనే విద్యుత్ సరఫరా. హైకోర్టు. రాష్ట్రానికి చేరని జాబితా. కేంద్ర వెబ్సైట్లో సొంతంగా లేదా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆ పేరును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపి అభ్యర్థులను గుర్తించి తమకు నివేదించాలని సూచిస్తుంది. ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ చేరలేదని చెబుతున్నారు. సీఎం కిసాన్తో సహా కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తింపు చేసేందుకు మే నెలలో రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు జారీ విధానాన్ని కేంద్రము చేపట్టింది. నేరుగా ఒప్పందమే ఉత్తమము. రష్యా, ఉక్రెయిన్లు దానిపై దృష్టి నిలపాలి. కాల్పుల విరమణతో ప్రయోజనం లేదు. ట్రంప్. రేపు అగ్ర రాజ్యాధిపతిని కలవనున్న జెలెన్స్కీ. నిర్ణయం లేకుండానే ముగిసిన ట్రంప్ పుతిన్ భేటీ. ఎవరిపైనో కోపాన్ని ప్రదర్శించడానికి సీఎం కాలేదు. వాళ్ళ దుఃఖానికి నా గెలిపే చాలు. అధికారంలో ఉన్నంతకాలం పేదల కోసం పనిచేస్తా. పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో ఎవరినో ఇబ్బంది పెట్టారనో, కష్టమో నష్టమో కలిగించారనో వారిపై కోపాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనలతో తాను సీఎం కాలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్పై అదనపు సుంకాలు భారం ఉండకపోవచ్చు. ట్రంప్ సంకేతాలు. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు. ఆ అధికారం పరిధిలోకి చొరబాటడమే.
కోర్టులు రాజ్యాంగాన్ని సవరించలేవు. సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ. యూరియా వేటల్లో రైతన్నల అగచాట్లు. వీరంతా యూరియా కోసం ఏకుజాము నుంచి సహకార కేంద్రం వద్ద బారులు తీరిన రైతులు. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని వ్యవసాయ సహకార కేంద్రం వద్ద శనివారం 200 మీటర్ల మేరకు బారులు తీరారు. వరి నాట్లు దాదాపు పూర్తవడంతో మొదట దఫ యూరియా వేసేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. అక్రమ పద్ధతిపై ప్రేక్షక పాత్ర పోషించలేం. కోర్టును అడ్డుపెట్టుకుని ఉత్తర్వులు పొందాలంటే అనుమతించబోము. ఉట్టిపడిన ఉత్సాహము. కృష్ణాష్టమి సందర్భంగా శనివారము మహారాష్ట్రలోని ఠానాలు ఉట్టి కొట్టేందుకు పిరమిడ్ ఆకారంలో నిలిచిన యువతులు. పోస్టు మార్టంలో దొరికేశారు. మాటలు కాదు పోస్టులే పలుకుతాయి. మొహాలు కాదు అభిప్రాయాలే కనిపిస్తాయి. నేపథ్యం కాదు సోషల్ మీడియా చరిత్రే ప్రామాణికం. వీసా దరఖాస్తు నుంచి ఉద్యోగ నియామకం వరకు సోషల్ మీడియా వెట్టింగ్ పెద్ద చిక్కులే తెచ్చిన పెడుతుంది. హైదరాబాద్కు చెందిన సురేష్ అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనేవాడు. ఆదిలాబాదులో భారీ వర్షాలు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా బాబు మార్కు కనికట్టు 2.49 కంటే 3.20 చవక. యూనిట్కు 320 వీసల చొప్పున సోలార్ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కూటమి ప్రభుత్వం. ఎకోరాన్ వృద్ధిమాన్ భవ్య సంస్థలకు టెండర్లు ఖరారుకు రంగం సిద్ధం. రాష్ట్రంలో ఓవైపు మిగులు విద్యుత్తు ఉండగా అధిక ధరకు ఎందుకు ఈ ఒప్పందం? రోజువారీ డిమాండు 10 నుంచి 13,000 మెగావాట్లు, అందుబాటులో 14,000 మెగావాట్లు. పైగా ఇప్పటికీ 23,000 మెగావాట్ల కోసం విద్యుత్ సంస్థలు ఒప్పందాలు. అత్యంత చౌకగా యూనిట్ 249కే ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెగీతో ఒప్పందం చేసుకున్న గత వైఎస్ జగన్ ప్రభుత్వం దీన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? అంతకంటే ఎక్కువ ధరకు ఎందుకు చెల్లిస్తున్నారు? పోలవరం ఎగువ కాపర డ్యాం కుంగిపోవడంతో ఏర్పడిన గొయ్యి కుంగిపోయింది. 10 మీటర్ల ఎడల్పు 8 మీటర్ల లోతున భారీ గొయ్యి. భారీ వాహనాల రాకపోకల వల్లే కుంగిపోయిందంటున్న నిపుణులు. గుట్టు చప్పుడు కాకుండా మట్టి రాళ్లతో గొయ్యిని పూడ్చి చేసిన అధికారులు. తిరిగి రాకపోకలకు అనుమతి. బాబు సర్కార్ పాపం, పోలవరానికి శాపం. ప్రధాన డ్యాం నిర్మాణానికి వీలుగా వరద ప్రవాహం మళ్లింపులకు నిర్మించేంది ఎగువ కాపర్ డ్యాం. డ్యాం నిర్మాణ సామాగ్రి సరఫరాకు మరో దారిని నిర్మించుకొని కాంట్రాక్టరు. కమిషన్ల కోసం కాపర్ డ్యాం మీదుగా రాకపోకలకు అనుమతించిన సర్కార్. గతంలోనూ కమిషన్ల కకృతితో ఎగువ కాపర్ డ్యాం పునాదికి గ్రాంటెడ్ వాల్ పనుల్లో అక్రమాలు. 40 మీటర్ల బదులు 20 మీటర్ల లోతున నిర్మాణాలు. ధర్మవరంలో ఉగ్ర కలకలం. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్ చేస్తూ యువతకు ఉగ్రవాదులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న మహమ్మద్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో బృందాలు ధర్మవరంలో అరెస్టు చేశారు. అతని సెల్ఫోను 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారి టికెట్లు కేంద్రం వద్ద భక్తులు నిరసన. తిరుమలలోని శ్రీవారి టికెట్లు కేంద్రం వద్ద భక్తులు బైఠాయించి ఆందోళనకు దిగారు. పల్లె వెలుగు బస్సులకు వర్తించని శ్రీశక్తి. టీడీపీ కూటమి సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్న మహిళలు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన శ్రీశక్తి పథకం పల్లె వెలుగు బస్సుల్లో సైతం వర్తించకపోవడంపై మహిళలు మండిపడారు. శ్రావణవాసం 4వ శనివారం సందర్భంగా
ఆర్టీసీ అధికారులు కడప నుంచి ఏంపల్లి మీదుగా పవిత్రమైన గండి క్షేత్రానికి 2 బస్సులు ఏర్పాటు చేశారు. గండి ఆలయానికి ఉచితంగా వెళ్ళొచ్చని భావించిన మహిళలు బస్సు ఎక్కగానే డబ్బులు చెల్లించాలని కండక్టర్ కోరడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాయచోటి నుంచి గండికి వెళ్లే బస్సుల్లో కూడా ఛార్జీలు వసూలు చేశారు. ఆయా బస్సుల్లో స్త్రీశక్తి పథకం వర్తించదని స్టిక్కర్లు ఏర్పాటు చేయడంతో మహిళలు కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. మద్యం బెల్టుపై పోరు గీతం. రాష్ట్రంలో 75,000 బెల్ట్ షాపులు తొలగించే వరకు ఉద్యమం. కల్లుగీత కార్మిక సంఘం రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం. టీడీపీ ఎమ్మెల్యే కోనా తీరుపై బగ్గుమంటున్న దళితులు. దళిత మహిళా ప్రిన్సిపాల్ సౌమ్యకు కోనా రవికుమార్ ఏదింపులపై ఆగ్రహం. సౌమ్యకు మద్దతుగా ఏకతాటిపైకి దళిత సంఘాల ప్రతినిధులు. ఉత్కంఠతో మొదలై ఉసూరు అనిపించింది. నిష్కలంగా ముగిసిన ట్రంప్ పుతిన్ చర్యలు. శాంతి ఒప్పందం దిశగా అడిగైన భేటీ. కోస్తాలో అతి భారీ వర్షాలు. సీమ జిల్లాల్లో మోస్తారు వర్షాలకు అవకాశం. ఇప్పటికే కొనసాగుతున్న అల్పపీడనం రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశము. డిజిటల్ పునర్జన్మ. మరణించినా మాట్లాడొచ్చు. భౌతిక మరణాన్ని జయించేలా ఏఐ టూల్స్. ఇంకా చూస్తే మన సాక్షిలో మెయిన్ పేపర్లోనే చూసుకుంటే ఇంకా నేడు మీడియా ముందుకు ఈసీ ఓట్ల చోరీ జరిగిందంటూ ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. స్వదేశానికి శుభాంశు శుక్లా. అలాగైతే గందరగోళమే. రాష్ట్రాల జిల్లాలపై రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించే రాజ్యాంగపరమైన గందరగోళం తలెత్తుతుందని కేంద్రం పేర్కొనింది. రక్తపోటు పెంచుతున్న సూర్యుడు. రాత్రి పగులు తేడా లేకుండా ఎప్పుడైనా సరే రక్తపోటును సూర్యుడు ప్రభావితం చేస్తాడనే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా తెలంగాణ. నమస్తే తెలంగాణలో చూసుకుంటే ఊరించి ఉసురు అనిపించింది. ముగిసిన ట్రంప్ పుతిన్ భేటీ. ఇది ఓటేసే క్యూ కాదు, నాట్లకు యూరియా కోసం. ఎరువు కరువు, రైతులకు దిక్కెవరు? యూరియా సరఫరాలో సర్కారు ఫెయిల్. ఆగ్రో కేంద్రాల వద్ద ఎగబడ్డ అందరి ఎరువులు. తెల్లవారుజాము నుంచి కిలోమీటర్ల కొద్ది క్యూ. తిండి తిప్పలు మానేసి అన్నదాతల నిరీక్షణ. బస్తా యూరియా కోసం రోజంతా పడిగాల్పులు. గజ్వాల మండలం రెమ్మన్నగూడిలో భారీ ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల తప్పని తండ్లాట. వారెవా ఏం మార్పు? ఎరువుల కోసం అరుగు మీద పండుకునే దుస్థితి. ఎంత గొప్పగా మార్పు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశంలో ఎక్కడా యూరియా కొరత లేదని, బీజేపీ రాష్ట్రంలో ఫుల్ స్టాక్ ఉందని కాంగ్రెస్ సర్కారు బొక్కుతున్నాయి. మరి ఈ ఎరువుల కేంద్రం వద్ద చూసిన రైతులు బారులు ఎందుకు కనిపిస్తున్నాయి? తిండి తిప్పులు మాని తెల్లవారుజామున నుంచి అన్నదాతలు కిలోమీటర్ల కొద్దీ ఎందుకు లైన్లు కట్టవలసింది? శనివారం జోరు వానలోనూ యూరియా కోసం రైతులు యాతన పడ్డారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సిద్దిపేట జిల్లా గజ్వాల మండలం రెమ్మనగూడ రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నా చేశారు. ఇంకా పన్నులతో బాధుడే. అదనంగా 12-15,000 కోట్లు రాబట్టడమే రాష్ట్ర సర్కార్ టార్గెట్. బడ్జెట్లో చూపని పన్నుల ద్వారానే 6-7,000 కోట్లు. పన్నులతో పాటు భూముల అమ్మకానికి కూడా ప్రత్యేక దృష్టి. ఎన్డీఎస్కు ఎక్కడ మళ్ళీ కుంగిన పోలవరం కాపర్ డ్యాం. ఎక్కడ ఉన్నావు? పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫామ్ వాల్ 2020 సంవత్సరంలో వరదలకు దెబ్బతిన్నది. మూడు చోట్ల ధ్వంసమైన కేంద్ర ప్రభుత్వం కిక్కురు అనలేదు. 10 అడుగుల ఎడల్పు 8 అడుగుల లోతులో డ్యామేజ్. 2022లోనూ కుంగిపోయిన కాపర్ డ్యాం
తీవ్రంగా దెబ్బతిన్న ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ 2 సార్లు నోరు మెదపని ఎన్డీఎస్ఏ. కాళేశ్వరంలో చిన్న డ్యామేజ్కే నానా రభస. కాళేశ్వరానికి నీతి, పోలవరానికి మరో నీత్యా. కాపర్ డ్యాం మళ్ళీ కొట్టకపోయినా ఎన్డీఎస్కు కనిపించడం లేదు కేటీఆర్. రైతును నట్టింట ముంచేందుకు రేవంత్ కుట్ర. మేడిగడ్డను బాంబులతో పేల్చేశారు. అందుకే 2 పిల్లర్లు పగుళ్ళు. కేసీఆర్ను బదనాం చేసేందుకే కుట్ర. కాంగ్రెస్ బీజేపీ ముఖ్య నేతల హస్తం. ఎన్నికల లబ్ధి కోసమే దుష్టాచారం. పేలుడు కేసుపై పురోగతి ఏది? వీడంతా బాబు ఇంత వాదన. దిగువన తాము వరదలను భరిస్తామన్న ఏపీ సీఎం పరివారంగా బినకచర్ల నిర్మాణానికి ఒప్పుకోవాలని వ్యాఖ్య. నిన్నటిదాకా వృధా జలాల్ని మళ్లిస్తామని ఇప్పుడు కొత్త పాట. చంద్రబాబు కొత్త సూత్రీకరణపై నిపుణులు మండిపాటు. సర్కారుపై సమరమే. సెప్టెంబర్లో ఉద్యోగుల ఉద్యమబాట. ముగిసిన ఉద్యోగాల జేఏసీ డెడ్లైన్. జేఏసీ ఇనతని లైట్ తీసుకున్న సర్కార్, రగులుతున్న ఉద్యోగాలు. జేఏసీ నేతలు 40 రోజుల పాటు ఊరా దామ్దామ్. దసరాకు ముందు చెలో హైదరాబాద్. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు. గోపనపల్లి భూముల్లో ఫెన్సింగ్ అధికారుల సోద్యం. గోపనపల్లి స్కామ్పై గప్సిప్. భూదందాపై గట్టు ఇడకుండా అధికారులు బెట్లు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ దాకా సైలెంట్. 17,004 ఎకరాల ఉత్తర్వులకి హైకోర్టు చెక్కు. 8 ఎకరాలపై రిజిస్ట్రేషన్ శాఖకు కలెక్టర్ లేఖ. రైతును నట్టింట ముంచేందుకు రేవంత్ కుట్ర. బాబు ఉపసన్యానికి కొనసాగింపుగానే రేవంత్ స్పీచ్. బనకచర్ల కోసమే కాళేశ్వరం లేదని చెప్పిన రేవంత్. కాళేశ్వరం నుంచి 200 పార్టీ టీఎంసీల వాడకాన్ని చెప్పుకోకపోవడమే ద్రోహమే. ఎన్ని కుట్రలు చేసినా బనకచర్లను అడ్డుకొని తీరుతాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి హెచ్చరిక. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు. 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినా